నేను మీ VK33 GT01 అండి, రోలెక్స్ బై గేమర్ తెలుగు. ఓకే ఓకే సారీ, VK33 గేమింగ్ GT01. ఓకే యథార్థి తప్పు చెప్పాను. ఈరోజు టాస్క్ వచ్చేసి మంది 3 గంటలు సేపు ఆడాలి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, లాగిన్ అయితే అయిపోయాం మనం. చూద్దాం, మనకు చాలాసేపు అయింది, వీడియో సిల్వర్ 3లోకి అయితే పడ్డాం మనం. చూద్దాం, కలర్ నాట్లే ఎంత చిన్న గోల్డ్లో కలర్ బియర్ అంటే 3 hours గేమ్ ప్లే. చూద్దాం, ఓకే 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 అంతా ఓకే. మనకి ఇప్పుడు మనం ఇది ఓకే ఇదైతే ఓకే. మన రోడ్ ఫిట్ అయితే మారుద్దాం. మ్యాచ్లో ఎక్కిప్ ఓకే గైస్, మనమైతే లోడ్ అయితే అవుతుంది మొత్తం గేమ్ అయితే. ఓకే, మనమైతే డబ్బులు కన్ఫర్మ్ చేద్దాం గైస్. వేరేది నొక్కిపోయింది అందాక వేరేది నొక్కిపోయింది. మనమైతే ఇక్కడైతే మాట్లాడదాం మరి. అక్కడైతే డిస్టర్బెన్స్ మళ్ళీ లాగిన్ మళ్ళీ లోడింగ్ అవుతుంది. ఎన్నిసార్లు కన్ఫర్మ్ నొక్కాలి? ఇది కరెక్ట్ అవుతుంది. మనకి ఇంకా అవుట్ఫిట్ కదా, ఇవన్నీ మనకి అన్నీ కదా అవుట్ఫిట్ కదా. డౌన్లోడ్ చేయడం నా ఫేవరెట్ అవుట్ఫిట్ వచ్చి ఇది గైస్. సూట్ బాగానే ఉంది, బట్ దీన్ని డిఫరెంట్ బాగుంటుంది. నిజం ఈ ఫ్యాంట్ ఇది బాగుంది. నెక్స్ట్ తెచ్చుకున్నాం. నిన్న ఇండియా గెలిచింది, మనకు కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు. ఓకే, మనం ఎప్పుడు బిఆర్లో సోలోగానే ఆడతాం. నాడు రేవంత్ లేడు. హలో, మళ్ళీ ఎన్నో సంవత్సరాలు కనిపించాడు యాదవ. ఓకే, నెక్స్ట్ ఎరా చాలా సంవత్సరాలు అయినాక మొత్తం అంతా మారిపోయింది.
హలో పెట్, నమస్కారం. పెట్టిన తర్వాత డిటెక్టివ్ పండుగ ఇద్దరు నమస్కారం. మనమైతే ఇప్పుడు ఎవరికి మనం వచ్చేసి సిల్వర్లో ఆడుతున్నాం. కాకపోతే మనం వచ్చేసి గోల్డ్కి వెళ్ళాము, ప్లాటినం కూడా వెళ్ళి దిగాము కూడా మనం. కాబట్టి మన ప్లాటినం ప్లేయర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు దిగిన వాళ్ళే వస్తారు. నేను ఇంకా సెంటోరియం దగ్గరే దిగుతున్నాను. వద్దులేండి సెంటోరియం నుంచి ఇక్కడ మ్యూజియం ఉంది కదా, మ్యూజియం దగ్గర ఎప్పుడు దిగడు. ఇక్కడ మాత్రం ఎక్కువగా బ్లూ జోన్ పడుతుంది. మ్యూజియంని అడెక్సెస్పేర్ ఇక్కడ దిగితే చాలా లూట్ ఉంటుంది. ఇది బెస్ట్ ప్లేస్ చెప్తున్నా, ఎవ్వరు వాడరు. దీనంత బెస్ట్ ప్లేస్ ఎవరికి ఎక్కడ దొరకదు. ఇంకా ఏం దొరికినా పర్లేదు. ఇంకోండి అక్కడ చూసారా ఎంత లూటు. అప్పుడే మెడికిట్లు, కిలోమీటర్. నాకు తెలుసులేరా బాబు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆడినప్పటికీ దొంగ ఎట్టిచ్చేసాడు నా చేత. హెచ్పి పెంచుకుందాం, క్రోనోనే అలోక్ పెట్టుకోవచ్చు మనం. కానీ అలోక్ వల్ల సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఏమి ఉండవు. మన ఎదుర్కొండే వాడు కనుక అదేదో క్యారెక్టర్ ఉంది, అది కనుక ఏ ఉంటే కనుక ఇంకా మనకు చాలా క్యారెక్టర్ వాడడానికి ఉండదు. నేను అది వేస్ట్ క్యారెక్టర్ అనుకున్నా స్టార్టింగ్. అసలు 2x స్కోప్ ఉందిగా వెక్టార్లో, దీన్ని డబల్ వేసేయచ్చు. లేదా ఒక వెక్టార్ని తీసిస్తే మొత్తం ఏమో వస్తుంది అనుకుంటా. రైట్, ఒక వెక్టార్ని తీసేద్దాం. మనకి 18 ఎస్డి తీసుకుందాం. రే జోన్ పడిపోయిందా? బండి ఉందిలే బయట, నాకేం బాధలేదు. తీసుకో బయటికి వెళ్ళిపోదాం. గాయస్ అయితే అక్కడ బండి ఉంది. బండి ఏంటిది? ఏదో తీసుకో. అక్కడ జూన్ అయిపోయింది. ఏదో గన్ లెవెల్ 2 బ్యాగ్. గాయస్ ఇప్పుడైతే మనం బండి ఎక్కితే వెళ్ళాలి. ఇక్కడ మనీ ఉంది, మనీ తీసుకోవడానికైనా అవ్వాలి. నేను గ్లోయింగ్ పెంచుతుంటే గ్లోయింగ్ తగ్గిపోతుంది ఏంట్రా? డ్రైవర్ అమ్మా స్లో. ఇక్కడ నాకు దొరకకపోవడం జరిగింది. ఇక్కడ అరాల్కి ఉంది. డ్రోన్ అమ్మారా, ఇక్కడ ఎవరెవరు ఉన్నారా చెప్పు. ఏం కాకుండా తుక్కుని కొడతాను. ఎవరు లేరా? దగ్గరలో ఉన్నాడులే అప్పుడు. ఆడి పని నేను పెడతాను. గ్యాస్ మన దగ్గర అయితే వెక్టర్ ఉంది, మంచిగా అయితే ఇది స్కోప్ పెట్టారు. అక్కడ మన ట్రైన్ ఎక్కారు. స్వామి ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ వెక్టర్ పెట్టుకుంటాను. అక్కడ మనం చూసినట్టే ఇంకోటి ఎవడో చూసుంటాడు. నాకు పక్కనే ఎవడో ఉన్నాడు.
మనమైతే అన్నీ వేసాం. మనకి దగ్గరలోనే ఇద్దరున్నారు. రీలోడ్ చేసుకోకపోతే చూస్తాం. ఇంకొండి ఇక్కడ ఎవడో ఉన్నాడు. ముందర వీణేద్దాం. నేనైతే చేసుకోవాలి. క్రోనో వేసుకో. వాటర్ కొట్టింది. ఏ టైం నుంచి కొట్టాడు నన్ను చెప్తాను. అంగండి అక్కడ తీసుకే ఆగే. నువ్వు పక్కకి రా. నీ వల్ల నేను ఓడిపోయాను అనుకున్నా. బండి ఎక్కాలి. బండికి చాలా డ్యామేజ్ ఇచ్చాము. అయినా సరే పర్లేదు. బండి ఎక్కి వెళ్ళాలి మనం. అక్కడ జూన్ ఒకటిలో అయిపోతుంది. జూన్లో ఎవడో ఉన్నాడు అట్లా. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు కూడా వేసుకుంటున్నారు. అక్కడ స్నైపర్ వేసి చూద్దాం. ఆడికి హెడ్ వేద్దాం. గాయస్ ఆడికి అయితే నేను కనిపించాను. వీడికి అక్కడ హెడ్ వేద్దాం అంటే నేను దొరికిపోయాను. వీడికి ఇక్కడ అక్కడ ఉన్నాడు. ఆడవడో ఉన్నాడు. నేనున్నాను. నేను విన్నాను. అక్కడ కానీ కింద రే. వీడికి హెడ్ కొట్టాము. సరే వీడికి సిగ్గులేదు. 8 మెంబర్స్ ఉన్నారు. మనం అది ఎక్కి ఒక్కొక్కరిని ఇయ్యచ్చా అంటే ఇయ్యచ్చు. కానీ జోన్ ఈజ్ ద బేస్ ఏరియా. మనం కనుక అది ఎక్కామంగుండి అక్కడ ఉన్నాడు. ఒకడున్నాడు. అక్కడ ఉన్నాడు. నేనున్నాను. స్కోప్ ఫైనల్ ఫైట్కి వచ్చాం. అక్కడ ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ఏంటిది ఇప్పుడు నాకు పని ఏంటి? అక్కడ ఉన్నాడు. ఒకడు బ్రిడ్జ్ మీద ఉన్నాడు. ఆడు బ్రిడ్జ్ మీద ఉన్నాడు. ఇక్కడ ఒకడు ఉన్నాడు. వెక్టార్కి నా కొడుక్కి నాన్న. ఇక్కడ నేను క్రోనో వేయాలి. క్రోనో నొక్కాను కదరా. ఎవడో వేసాడు రా బ్యాక్ నా కొడక. నేను గోల్డ్లోకి అయితే సక్సెస్ఫుల్ ఎంటర్ అయ్యాను.
మనమైతే ఏం చేయలేము. నేను రికార్డ్ చేస్తున్నాను కూడా మర్చిపోయాను. వాటైతే వేసాం. లాబీలోకి వెళ్దాం ఒకసారి. కొన్ని అయితే మార్చాల్సిన పని. ప్రొటెక్షన్ గార్డ్స్ అయితే మనకి దక్కాయి. మనమైతే ఒక గిల్లు తయారు చేద్దాం గైస్. ఒక్కసారి మనమైతే గిల్లు తయారు చేయాలని. గైస్ మనమైతే గిల్లు తయారు చేయాలి. ఎలా గిల్లు తయారు చేయాలో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనమైతే మన రిక్వెస్ట్ మన ఛాలెంజ్ మొత్తం అన్నీ చూసాం కాబట్టి అసలు మన దగ్గర 3 days వరకు 10,000 గోల్డ్. గిల్డ్ ఎలా తయారు చేస్తారు అసలు ప్రొఫైల్ చూద్దాం. మనకైతే ఏం గిల్డ్ లేదు. ఓవర్వ్యూ ఒకసారి ఓవర్వ్యూ చూసుకోవచ్చు. మనం ఏమి ఎంచుకోవాలో చూద్దాం. సోలో అదే లాస్ట్ మ్యాచ్కి వేసింది సోలోగా. ఎలిమినేషన్ ట్రాక్ బాగానే ఉంది. క్లాష్ స్క్వాడ్ అసలు మనం ఆడితేనేగా. అసలు క్లాష్ స్క్వాడ్ అయితే మనం ఆడము. సిఎస్ఎల్ ఉందండి మనది. ఎక్స్టెండ్ వేసాం, 2 వేసాం. మనకైతే స్కిన్స్ ఉన్నాయి కదా. మనమైతే ఎక్కువ బిషన్తో ఆడుతున్నాం కాబట్టి బిషన్ మనకి రావాలి. ఒక్కసారి అయ్యో ఛాలెంజ్ మర్చిపోయింది. ప్రొటెక్షన్ కార్డ్ మరి సిల్వర్కి ఎక్కిస్తాం. దానికి ప్రొటెక్షన్ కార్డు దీనికి ప్రొటెక్షన్ కార్డులు ఉన్నాయి అనుకోండి. బట్ అయినప్పటికీ అయితే దీంతో ఆడాల్సిన గాడి లేకుండా ఆడితేనే బాగుంది. ఇంకా చూడడానికి ఐఫోన్ కూడా ఉంది. సౌండ్ కొద్ది పెంచుతాం. మన క్రోనో అంత ఫాస్ట్గా పనిచేయట్లేదు. మనం క్యారెక్టర్ క్రోనో వేసినప్పటికీ అంత ఫాస్ట్గా పనిచేయట్లేదు. దీనికి రీజన్ ఏమేమి ఉంటుందంటారు. డిమిత్రి బెస్టా క్రోనో బెస్టా అని ఆలోచిస్తుంటే యాక్చువల్లీ క్రోనో అనిపిస్తుంది. నన్ను కొడుతున్నాను రా నీకు వెనక నుంచి హెడ్ షాట్లు వేస్తాను నేను. ఇక్కడికి హెడ్ షాట్ అడిగేసాను. షినోరో అంటే నాకు డిమాండ్ షేర్ అంటే ఇష్టం. వాళ్ళందరూ లైక్ చేయండి. 3 likes అంత వద్దులే. 1 like అయినా చేస్తే మీకు నెంబర్ ఇస్తాను. ఎవరిది ఇస్తాను, ఏదో నెంబర్ ఇస్తాను. మీరు అలా ఈ నెంబర్లో సెలెక్ట్ అయ్యారనుకోండి గిఫ్ట్లో పంపిస్తాం. అదే గివ్ అవే లాగా స్మాల్ గిఫ్ట్ లైక్ గివ్ అవే. అది పీక్ అస్సలు దిక్కకూడదు. ఎనిమిష్ రష్ ఉన్న చోట దిక్కకూడదు. ఇక్కడ దిగినా పర్లేదు. ఇప్పుడు ఎంతమంది దిగుతున్నారు? దిక్కుండా దిగాలి. మన ఐడియాలజీతోనే చాలామంది దిగుతున్నారు కాబట్టి మనమైతే అక్కడికి వెళ్ళిపోవాలి. హిస్టరీ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. వెహికల్స్ వెనకాల ఒకటి ఉంది, ముందర ఒకటి ఉంది. మనకి జీప్ స్కిల్ వచ్చింటే బాగుండేది. నా పాత అకౌంట్లో అయితే జీప్ స్కిల్ ఉంది. ఇక్కడ జీప్ ఉంది ఎదురుకుండా. అక్కడ వెపన్ తీసుకోకపోతే అడుక్కు తింటాం. ఏదో బిషన్ అయితే మంచిదే. అమ్మా ఏంటిది అట్టి నా ఫేవరెట్ గన్ గైస్ ఇది బిషన్. మనం దీంట్లోనే అయితే ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఓసే
ఇంకోసారి దిగుతుందా? దిగలేదు కదా. ఇంకోసారి అయితే దిగలేదు. లెవెల్ 2 బ్యాగ్ తీసుకురా రే. ఏం చేస్తున్నారా రా? అటు ఎక్కువ డ్రైవ్. నాకెందుకో ఇల్లు తేడా ఇల్లులా కనబడుతుంది. ఇక్కడ షాప్ ఉంది. స్నైపర్ వీలైతే నేను దగ్గర స్నైపర్ 300 ఉన్నాయి. స్నైపర్ కొంటాను. నాకు ఈ కన్నా దొరకాల. ఇది గాయస్, ఈ స్కిల్ ముఖ్యమైన స్కిల్ దొరికింది. నాకు ఈ గన్న స్నైపర్ ఇప్పుడు చూసినాయి. షార్ట్ గన్లు దొరుకుతున్నాయి. చిరాకు వస్తుంది. ఎస్జీఎమో నాకు ఎందుకు. గాయస్ ఆగండి ఒకసారి. ఇది స్నైపరేనా? అక్కడైతే ఒకడు రావడానికి సిద్ధంగా ఉంటాడు. అక్కడ మనకి అక్కడ ఎవడో ఉన్నాడు. లూట్ తీసుకోవడానికి వస్తాడు. మనకు కరెక్ట్గా పాయింట్లో ఉన్నాడు. అంగో వస్తున్నాడు వాడు. దారా దా క్రాస్ ఫైట్ జరుగుతుంది. నేను అనుకుంటా అక్కడి నుంచి అయితే ఎవడో ఒకడు ఇక్కడికి రావాల్సిందే. నేను ఇక్కడ నుంచి క్రాస్ ఫైట్ జరుగుతున్నా. క్రాస్ ఫైట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళొచ్చు నేను. గాయస్ మనం అయితే అందులోకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఒకేసారి. గాయస్ మనం అయితే ఫాస్ట్గా అయితే జూన్ లోపలికి వెళ్ళాలి. లేదా ఇక్కడ చాలామంది ఉన్నారు. డ్రైవ్ రే కార్ ఉంది కదరా. ఎక్కడ ఇటు నుంచి వెళ్ళాలి. దారుణం ఉంటుంది గాయస్. ఇక్కడ రాయా డ్యామేజ్ అయిపోతుంది. సేఫ్టీ ప్రొటెక్షన్కి మనమైతే బేస్ ఎత్తుక్కోవాలి. కాస్త రైట్లో అయితే దొరికింది. మనకైతే బేస్ దొరికింది. ఇక్కడ యూఏవి వదులుతాడు ఎవడో ఒకడు. మన దగ్గర స్నైపర్ ఉంది. నాకైతే మంచి బేస్ దొరికింది. నేనైతే హెచ్పి డౌన్ చేసుకోవడం అయితే మనమైతే వాడాం.
ఇక్కడ ఎంతో మంది ఉంటారు, అందులో చాలామంది దొంగలు ఉంటారు. ఇక్కడనే ఒకసారి షూట్ చేస్తే దొరుకుతారు ఒక్కొక్కళ్ళు. ఇది అప్డేట్ అయినట్టుంది. బ్రిడ్జ్ అక్కడ సేఫ్టీ కోసం ఏమైనా పెట్టారా? గైస్ ఇంకా లాస్ట్ ఫైనల్ 30కి వచ్చారు. ఇది రెండో మ్యాచ్. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇందాక 4కి వచ్చాం. బోయా కొట్టలేదు, బట్ M188 ఎండైన బ్రో ఉంటే ఖచ్చితంగా M188 ఇక్కడ ఉంటే తీసుకునేవాడు నా స్థానంలో ఉంటే. మనమైతే హైడ్ అండ్ సీక్లో అయితే ఆడుతున్నాం. మనకు తెలుసులే, మనం క్యాంపర్ అని పెద్ద పేరుంది జోన్. ఇప్పుడు చాలామంది బయటపడతారు, అందులో ఎవడో కూడా ఉంటాడు. మనం ఏదో ఒక స్కిల్ వాడాలి. ఎక్కడ వెహికల్ వెళ్తుంది. అరే యార్, షూట్ చేసే లోపల పోయాడు. ఏముంది, మనం ఎలా ఒకడు అలాగే ఆడుతున్నాం. ఓకే, మిషన్ ర్యాంక్ పెరిగితే చాలు నాకు. టెర్రలెఫ్ట్తోనే ఎక్కువ షూట్ చేసాను. మనమైతే గోల్డ్ 1 నుంచి అయితే ర్యాంక్ చేయాలి. మనం స్క్వాడ్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం, కానీ మనం అయితే స్క్వాడ్లో జాయిన్ అవుతాం. క్లిక్దాం మామూలు చూద్దాం. ఆప్నా పార్టీ పడితే వాటి కింద పెట్టడం అన్నారు. అయ్యా అయ్యా, ఎర్ర 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 యారు 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 యారు
మనకైతే ఎదురుకుండా అయితే ఉన్నాడు ఎక్కడో. స్వామి నువ్వు ఎక్కడున్నావు చెప్తే కొద్దిగా నిన్నైతే కాల్చుకుంటాం. నువ్వు నాకు దొరికితే బాగుంటుంది. ఏకే దొరికింది. ఏకే దొరికింది. అంగండి అక్కడ ఉన్నాడు ఒకడు. ఇక్కడ పైకి వెళ్ళాలి. ఎలాగోలా పైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ ముగ్గురు కన్నా చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నాకు ఇంకొండ ఏరియాలో ఉన్నాడు. బాగాలేదు ఇది. దీపావళి ఎదిరింది నీకు. చూడ వాళ్ళంటే పోయాం. కాకపోతే ఇంకా ఛాన్స్ ఉందనుకుంటున్నాను. బ్యాక్ పర్లేదు. ఆనర్ స్కోర్ పోయినా పర్లేదు. +7 వచ్చింది. లాబీ అన్నా బిఆర్ అనే అన్నానా ఎందుకన్నా మంచిది.
వస్తున్నాడు రా దా. రే హెల్ప్ చేయరా నాకు మొదటిసారి. స్వామి అవ్వడరా నువ్వు. సక్సెస్ఫుల్లీ మనం అయితే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఆపడుకున్నాం. ఇంకా 2 హాఫ్ అన్ అవర్స్ ఉన్నాయి. బ్యాక్ నొక్కేద్దాం. 2 హాఫ్ అన్ అవర్స్ ఉన్నాయి. 6 ఎలిమినేషన్ చేసాడు. ఓకే, ఇదైతే ర్యాంక్ అయితే పెరిగింది. లాబీకి 20 minutes to 1 hour. గాయస్ మనమైతే ఇంకోటి అయితే స్టార్ట్ చేసాం. ఇంకో గేమ్. ఓకే, క్లాష్ కోడా ముక్కుపోయింది. క్లాష్ కోడ్ కాబట్టి నేనైతే చెప్పలే కదా ఏం ఆడుతున్నాను. ముందరే నేను చెప్తే ఓకే. మీ దగ్గర మంచి క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్తో ఇక్కడ
వస్తున్నారు. మనం అయితే బ్యాక్ అటాక్ అయితే చేయడం మొదలెట్టుకోవాలి. అరే యార్ ఎలా చంపాడు రా నువ్వు? నాకైతే గేమ్ అక్కర్లేదు, నేనైతే గేమ్ ఆప్ చేస్తాను.